అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఏ మనిషికి మన జీవితంలో కీడు చేయడానికి వీల్లేదు. ఈ విషయము నా తండ్రి నాకు చిన్ననాడే తెలియజేశాడు. ఏ విషయం అంటే, అమ్మా, నీ జీవితంలో ఏ వ్యక్తికి కీడు చేయవద్దు, మేలే చేయాలి. కీడు చేయవలసి వస్తే నీ పాదాలు వెనుకకు తీసుకో. ఖచ్చితంగా 27 సంవత్సరాల నుంచి పరిచర్లో నేనున్నా. నా ద్వారా ఏ వ్యక్తికి ఏ విధముగాను కీడు చేసే అవకాశమే లేదండి. నేను నష్టపోయా, నేను బాధలు అనుభవించా, నేను నష్టాన్ని అనుభవించానేమో కానీ నా ద్వారా ఏ ఒక్కరూ కూడా కీడుని అనుభవించలేదు. కీడు చేసే స్వభావం నాది కానీ దైవజనులైనటువంటి సతీష్ కుమార్ కానీ ఏనాడు లేదా. కనుక కీడు చేయవద్దా. మీరు కీడు చేస్తే మీకు కీడే మిగులుతుంది. ఏమి విత్తుతావో అదే కొయ్యిస్తా. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డా. మనిషి ఏమి విత్తితే అది కొయ్యవలసి వస్తుంది. కీడు చేయవద్దు.